నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. పండ్ల మార్కెట్లో రాజకీయాలు లేవు, ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం. ఆర్టీసీ డిపోను ఎట్టి పరిస్థితులను ప్రైవేటు పరం చేయనివ్వం, మే 2న చలో ఆర్టీసీ కార్యక్రమానికి పిలుపు. ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు, తనిఖీల్లో లభ్యమైన వ్యక్తి మృతదేహం. నాయుడుపేట వద్ద ట్రావెల్స్ బస్సును ఆపేసిన పోలీసులు, నడి రోడ్డుపై అవస్థలు పడ్డ ప్రయాణికులు. పదో తరగతి ఫలితాల్లో సంగం మండల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు. మండలంలో 98% ఉత్తీర్ణత నమోదైంది. పాఠశాలల్లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సంగం మండలంలో 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. అన్నారెడ్డిపాలెం జెడ్పీ హైస్కూలుకు చెందిన బి కోటి నేహాశ్రీ 585 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. సంగం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని ఖుష్బూ కౌర్ 584 మార్కులతో ద్వితీయ స్థానం. అదే పాఠశాలకు చెందిన వాసి వెంకట ప్రణీక్ష 581 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. టాపు 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఫలితాల సందర్భంగా పలు పాఠశాలలలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. మండలంలో మొత్తం ఉత్తీర్ణత శాతం 98గా నమోదయ్యింది. నా పేరు బి కోటి నేహాశ్రీ. నేను సంగం మండలం అన్నారెడ్డిపాలెం హైస్కూల్లో 585 మార్కులతో ఫస్ట్ వచ్చాను. ఇదంతా టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్ కృషి వల్లనే సాధ్యమైంది. అలాగే సంగం మండలం ఫస్ట్ కూడా వచ్చాను. ఇది పేరెంట్స్ సపోర్ట్తో చాలా కష్టపడి 585 మార్క్స్ తెచ్చుకున్నాను. అందరు హ్యాపీ. స్కూల్ టీచర్స్, హెడ్ మాస్టర్ మేడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరు హ్యాపీగా ఉన్నారు. ఇందుకూరుపేట మండల విద్యాశాఖ కార్యాలయంలో గురువారం ఎంఈఓ సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మండలంలోని విద్యార్థులు సాధించిన అద్భుత విజయాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఫలితాలు సాధించడం గర్వకారణమని అన్నారు. మండలంలోని కొమరిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో సత్తా చాటారన్నారు. ఎన్ జోయంజెల్ 588 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. ఎస్కే జమీర్ అహ్మద్ 587 మార్కులు, సిహెచ్ చస్మిత 587 మార్కులు సాధించి సంయుక్తంగా 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. సిహెచ్ చర్మయ్యలు 586 మార్కులు, వైవి షణ్ముఖ్ 586 మార్కులు సాధించి తరువాతి స్థానాల్లో నిలిచారు. ముఖ్యంగా కొమరిక ఉన్నత పాఠశాల విద్యార్థులు అగ్రస్థానాల్లో నిలవడం పట్ల ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. మనకి టాపర్స్ గా ఒక 5 మంది విద్యార్థులు రావడం జరిగింది. ముందుగా జెడ్పీహెచ్ఎస్ కొమరికలో ఎన్ జాయ్ యాంగిల్ అనేటటువంటి ఒక అమ్మాయి 588 మార్కులు మండలంలోనే ఫస్ట్ రావడం జరిగింది. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ మరి ఆ అమ్మాయికి అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా 2వ స్థానంలో వచ్చి ముదివర్తిపాలెం హై స్కూల్లో ఉన్నటువంటి సిహెచ్ చస్మిత అనేటటువంటి ఈ అమ్మాయి సెకండ్ రావడం జరిగింది. అదేవిధంగా ఎంవిఆర్ఆర్ నర్సాపురంలో షేక్ జమీర్ అహ్మద్ అనేటటువంటి అబ్బాయి, వీళ్ళిద్దరూ 587 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా 3వ స్థానంలో కూడా ముదివర్తిపాలెం హై స్కూల్ రావడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం కూడా సెకండ్, థర్డ్ వాళ్ళే రావడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరంలో కూడా థర్డ్ 2 విద్యార్థులు రావడం విశేషం. వాళ్ళలో వచ్చి సిహెచ్ చరణ్మయి, వైవి షణ్ముఖి అనేటటువంటి విద్యార్థులు 586 మార్కులు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క మార్కు తేడాతో మంచి మార్కులు సాధించారు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ. కాబట్టి వీరికి మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు. 10వ తరగతి ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన విజయాలు సాధించారు. విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విద్యార్థుల్ని అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం నెల్లూరు జిల్లాకే గర్వకారణమని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలలో నెల్లూరు నారాయణ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాలను అందిపుచ్చుకున్నారు. మాస్టర్ బివి సతీష్ కుమార్ రాజు, కుమారి వై తస్లిమా, మాస్టర్ జి కేతన్, కుమారి షేక్ షాజియా, కుమారి కె మోక్షిత 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
నారాయణ పాఠశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం నెల్లూరు జిల్లాకే గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని రామలింగాపురం నందుగల నారాయణ కాన్సెప్ట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో నెల్లూరు నారాయణ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మాస్టర్ బివి సతీష్ కుమార్ రాజు, కుమారి వై తస్లిమా, మాస్టర్ జి కేతన్, కుమారి షేక్ షాజియా, కుమారి కె మోక్షిత 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించడం జరిగిందని తెలియజేశారు. అలాగే 595 పైన మార్కులు 34 మంది, 590 పైన 143 మంది, 580 పైన 428 మంది, 570 పైన 687 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకుని నెల్లూరు కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర స్థాయిలో ఇనుమడింపజేశారన్నారు. ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలలో నెల్లూరు నారాయణ విద్యార్థులు 99.16% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. నారాయణ విద్యార్థుల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనలతో ఎప్పటికప్పుడు మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని నాణ్యమైన విద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలియజేశారు. పాఠశాల స్థాయి నుండి ఐఐటి, జేఈఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షలలో సైతం నారాయణ పాఠశాల విద్యార్థులు సులభంగా సీట్లు సాధించే విధంగా ప్రత్యేక శిక్షణను అందిస్తున్నామని తెలుపుతూ బాణాసంచాలు కాల్చి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేడు ప్రకటించినటువంటి 10th క్లాస్ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఈరోజు నెల్లూరు జిల్లా నారాయణ స్కూల్ స్టూడెంట్స్ ఈరోజు అద్భుతమైన ప్రతిభను కనబరిచి అత్యుత్తమ ఫలితాలను ఈరోజు రాష్ట్ర స్థాయిలో సాధించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఈ టాప్ ర్యాంక్సే కాకుండా టాప్ మార్కులు కానివ్వండి, లేదా వివిధ రకాల అనేటువంటి వివిధ విభాగాల్లో అత్యుత్తమ శాతాలతో ఈరోజు మంచి మెరుగైన ఫలితాలను ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఈవెన్ జిల్లా స్థాయిలో కావచ్చు, అలాగే నెల్లూరు సిటీకి సంబంధించి, అలాగే నెల్లూరు డివిజన్కి సంబంధించి ఈరోజు నారాయణ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అత్యుత్తమ ప్రదర్శించడం జరిగింది. సో తద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాకే కాకుండా నారాయణ గ్రూపుకు కూడా ఈరోజు ఒక చక్కని గౌరవాన్ని మాకందరికి అందించినటువంటి మా విద్యార్థులందరికీ కూడాను మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. So I very much delighted to announce the outstanding result of the residential campus of Dhanalakshmipuram. సో ఇక్కడ మా హాస్టల్ బ్రాంచెస్లో ఇందాక సార్ ఏదైతే చెప్పారో హాస్టల్ బ్రాంచెస్లో స్టూడెంట్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి లేకపోయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే హ్యావ్ జాయిన్డ్ ఇన్ ది క్లాస్ ఆఫ్ 8th and 9th క్లాస్. అయినప్పటికీ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేర్ అండ్ పర్సనల్ కేర్ చాలా ఉంటుంది. ప్రతి ఒక్క 40 మెంబర్స్కి మనం ఒక మానిటరైజ్డ్ మెంటర్ని, అసోసియేట్ టీచర్స్ని ఇస్తున్నాము. ఈ రిజల్ట్ పాసిబుల్ అవ్వడం అనేది కేవలం వాళ్ళ మెంటర్ సపోర్ట్స్, అసోసియేట్ సపోర్ట్స్, అలాగే హెచ్ఓడి సపోర్ట్. పండ్ల మార్కెట్లో రాజకీయాలు లేవని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని పండ్ల మార్కెట్ ను పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని పండ్ల మార్కెట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మించామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్ ఏసీ కూరగాయల మార్కెట్లో 2,92,00,000 రూపాయలతో నిర్మించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ ను మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల మార్కెట్ సమస్య పరిష్కారమైన తర్వాత పార్టీలకు అతీతంగా వారు నాపై చూపిన ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేనని అన్నారు. పార్టీలకు అతీతంగా పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు వచ్చి నా పేరు పెడతామని పదే నాపై ఒత్తిడి చేసినా తరువాత వారి ప్రేమాభిమానాలు చూసి అంగీకరించానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశామని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూరు చంద్రశేఖర్, డైరెక్టర్లు భీమతాటి సుధాకర్, శివకుమార్, ముక్కం సాయి లక్ష్మణ్, తాళ్లూరి బాబు, గునుకుల విజయలక్ష్మి, కుప్పా ప్రసన్న, కుల్లూరు శైలజ, నెల్లూరు టౌన్ ఫ్రూట్స్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, నెల్లూరు వెల్ఫేర్ ఫ్రూట్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పండ్ల మార్కెట్లో రాజకీయ భేదాలకి, విభేదాలకి ఆస్కారం ఇవ్వవద్దు. మన రాజకీయాలు ఏదైనా ఉంటే పండ్ల మార్కెట్ బయట పెట్టి పండ్ల మార్కెట్ వరకు అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబంలో ముందుకు సాగాల. మనం దేవాలయానికి పోతాం, దేవాలయం ఏ ప్రార్థనా మందిరానికి పోయినా, మసీదుకు పోయినా
దర్గాకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ప్రార్థనా మందిరాలకు పోతే ఆ ప్రార్థనా మందిరం బయట మన చెప్పులు వదిలేసి పవిత్ర మనసుతో లోపలికి వెళ్తాం. లోపల నచ్చిన దేవుణ్ణి ప్రార్థించి బయటకు వచ్చి మళ్ళీ చెప్పులు వేసుకుని, ఎవరి చెప్పులు వాళ్ళు వేసుకుని ఇంటికి పోతూ ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క పళ్ళ మార్కెట్లో కూడా నేను ఇక్కడ ఆశించేది ఒకటే, నా పేరు పెట్టారు, సంతోషం. నా పేరు సార్థకం కావాలంటే 10 కాలాల పాటు నాకు సంతోషం, సంతృప్తి ఇవ్వాలంటే పండ్ల మార్కెట్లో రాజకీయ భేదాలకి, రాజకీయ హోదాలకి, రాజకీయ విభేదాలకి ఆస్కారం ఇవ్వకుండా పండ్ల మార్కెట్ బయటే పార్టీలు పండ్ల మార్కెట్లో ఉన్నటువంటి సమయంలో పండ్ల మార్కెట్లో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా పండ్ల మార్కెట్ కుటుంబ సభ్యుల ఒకరి కష్టాల్లో, ఒకరి నష్టాల్లో, ఒకరి ఇబ్బందుల్లో, ఒకరి సంతోషాల్లో కొనసాగాలని చెప్పని అదే మీరు నాకు ఇచ్చే గౌరవంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రత్యేకంగా పండ్ల మార్కెట్కి సంబంధించి వ్యాపారస్తులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎదురు చేస్తున్న శుభదినం ఈరోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ పండ్ల మార్కెట్లో ఇనిషియల్గా కొన్ని షాపులు కట్టినప్పటికీ ఇక్కడ ఉన్న వివిధ వర్గాల వారు విభేదాల వల్ల సమస్యకు పరిష్కారం నోచుకోకుండా గత 9 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నామో దీని మీద కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పార్టీలకు అతీతంగా అందరినీ కూడా సమన్వయం చేసి వారితో మాట్లాడి వారిని ఒప్పించి ఈరోజు 2,91,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా చేసి ఈరోజు ఈ మార్కెట్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇందుకూరుపేట మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు గజమాలతో స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కోవూరు ఎమ్మెల్యే మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు ప్రశాంతిరెడ్డి సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన గజమాలతో స్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రశాంతిరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడం చాలా సంతోషం అన్నారు. ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన గ్రామస్తులకు ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లాలని, నియోజకవర్గ ప్రజలపై స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. శ్రీనివాసుడి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏకుళ్లు పవన్ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్రనాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నబోయిన చెంచుకిషోర్ బాబు, పిఎల్ రావు, స్థానిక నాయకులు, మత్స్యకారులు, కాపులు తదితరులు పాల్గొన్నారు. పోలిట్ బ్యూరోగా ప్రమాణ స్వీకారం చేసి ఈ మత్స్యకార గ్రామానికి వచ్చి మత్స్యకార సోదరి మన మధ్య జరుపుకోవడం, గుడికి వెళ్ళడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ గుడి చాలా బాగా నిర్మించారు. అందరూ కలిసి మన చిన్నన్న మొదటి నుంచి చెప్తా ఉన్నారు, ఈ గుడి బాగా వస్తుందమ్మా, మీరు రావాలి అని చెప్పి ఇప్పుడు చూశాను. చాలా బాగా ఉంది. మీ అందరి భక్తికి తగినట్టుగా గుడి ఇక్కడ ఏర్పడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసానే కాకుండా వలలు, ఇంజన్లు కూడా మీకందరికీ సబ్సిడీలు ఉన్నాయని మీకు అందరికీ తెలుసు. కాబట్టి అవి కూడా మన ప్రభుత్వం త్వరగా మీకు అందరికీ అందించే విధంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా ఈరోజు అన్న ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొన్ని అడిగారు. కాపులు, మన గ్రామ పెద్దలు కాపులు ఈ అభివృద్ధి పనులు అడిగారు. ఆయన అడిగిన ఒక స్కూల్ గదుల గురించి అడిగారు. అది ఇమీడియట్ గా రేపే మొదలు పెడతామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే స్కూల్ తెరిచే లోపల ఈ స్కూల్ మీకు ఎస్టిమేషన్ వేసి ఎన్ని గదులు కావాలో చూసి
దాన్ని కంప్లీట్ చేసి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కంప్లీట్ చేసి ఇస్తాం. ముందు రేపు పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళే లోపల మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు ఆర్టీసీ డిపోను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేయనివ్వమని సిఐటియు నాయకులు స్పష్టం చేశారు. కార్మికులు 80 రోజుల నుండే పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోపోవడం లేదని మండిపడ్డారు. మే 2న చలో ఆర్టీసీ డిపో కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. నెల్లూరు ఏపీఎస్ఆర్టీసీ 2 డిపోను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు అన్నారు. నెల్లూరు బాలాజీనగర్లో ఉన్న సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంఘాలు, కార్మికులు 80 రోజుల నుండి పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. విలువైన ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వబోమని అన్నారు. మే 2వ తేదీన చలో 2 డిపో కార్యక్రమం చేపడతామని అన్నారు. ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకుందని ఐఎఫ్టియు నాయకులు రాంబాబు అన్నారు. ఈ పోరాటానికి అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు యానాదయ్య, ఏఐటియుసి నాయకులు బసవరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్, ఎస్డబ్ల్యూఎఫ్ కోశాధికారి ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో ఉండే నెల్లూరు కేంద్రంలో నడిబొడ్డునున్నటువంటి ఆర్టీసీ 2వ డిపోని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉంది. అక్కడ కార్మికులు దాదాపు 80 రోజుల నుంచి అనేక రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ఈ స్థలాలు చాలా విలువైనటువంటివి, వీటిని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉంటే ప్రభుత్వం ఏ కోశాన దాన్ని పట్టించుకోకుండా మునుముందుకే వెళ్తూ ఉంది. దీని మీదట అన్ని ట్రేడ్ యూనియన్స్ అన్ని రోజు కూర్చొని మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ విధానాన్ని మన నెల్లూరు జిల్లాలో దీన్ని అంగీకరించేదానికే లేదు. రేపు మే 2వ తారీఖున అన్ని ప్రజా సంఘాలని, పౌర సంఘాలని, తర్వాత ట్రేడ్ యూనియన్స్ని, విద్యార్థి సంఘాలను అందరినీ కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని దీనికి ఒక పోరాట కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి అనుకున్నాం. దీంట్లో ముందుగా మేము అనుకున్నది ఏంటంటే వాళ్ళు 2వ తేదీ నుంచి ఈ ప్రాసెస్ మేము స్టార్ట్ చేస్తామని అన్నారు కాబట్టి యాజమాన్యం తరఫున 4వ తారీఖున చలో 2 డిపో కార్యక్రమానికి పిలిపించి ఆ మేనేజ్మెంట్ యొక్క ప్రతినిధులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని ఏ రకంగానైనా ఈ విధానాన్ని మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పే ఉద్దేశంతో మే 2వ తారీఖున చలో 2 డిపో కార్యక్రమాన్ని మేము ప్రకటన చేస్తా ఉన్నాం. మిత్రులారా, హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. కదులుతున్న రైలు పై నుంచి మంటలు రావడాన్ని గమనించిన సిబ్బంది అప్రమత్తమై తనిఖీ చేయగా ఒక వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేస్తున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు హుబ్లీ నుండి తిరుపతికి వస్తున్న ఇంటర్సిటీ రైల్లో ఓ ప్రయాణికుడు అనంతరాజుపేట వద్ద రైల్వే బోగీపై ఎక్కాడు. రైలు రైల్వే కోడూరు చేరిన సమయంలో ఆ రైలు పెట్టెపై వచ్చిన బాంబులాంటి శబ్దం విని రైలును ఆపి పరిశీలించగా హైటెన్షన్ విద్యుత్ వైరుకు కాలి వేలాడుతున్న ప్రయాణికుడు కనిపించాడు. దీంతో రైలును రైల్వే కోడూరు స్టేషన్లో ఆపేశారు. హుబ్లీ తిరుపతి ఇంటర్సిటీ రైలు అర్ధగంట నుంచి రైల్వే కోడూరు రైల్వే స్టేషన్లో నిలిచి అనంతరం బయలుదేరింది. నెల్లూరు నుండి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును నాయుడుపేట వద్ద తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపారు. బస్సుకు సరైన పత్రాలు లేని కారణంగా బస్సును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. నడి రోడ్డుపై ప్రయాణికులను దింపేయడంతో అవస్థలు పడ్డారు. బుధవారం రాత్రి నెల్లూరు నుండి బెంగుళూరుకు నేషనల్ ట్రావెల్స్లో 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో మహిళలు, వయోవృద్ధులు ఉన్నారు. బస్సు నెల్లూరు నుండి బయలుదేరి నాయుడుపేట బస్టాండ్కు చేరుకోగానే నాయుడుపేట సీఐ తనిఖీల పేరుతో బస్సును ఆపారు. బస్సుకు సరైన పత్రాలు లేని కారణంగా బస్సును సీజ్ చేసి పక్కన పెట్టి ప్రయాణికులను దింపేశారు. రాత్రి 11:30 నుండి 2 గంటల వరకు ప్రయాణికులను రోడ్డు మీదే నిలబెట్టి ప్రయాణికులను పంపించే ఏర్పాట్లు చేయకుండా పోలీసు వారు బస్సు సిబ్బందితో గాని వారి యాజమాన్యంతో గాని ఎటువంటి చర్చలు జరపకుండా ప్రయాణికులను గాలికొదిలేసి నిర్లక్ష్యమైన సమాధానం చెబుతూ ప్రయాణికులను ఇబ్బందికి గురిచేశారు. దీంతో ప్రయాణికులు నాయుడుపేట బస్టాండ్ సెంటర్లో కూర్చుని రోడ్డు మీద ధర్నాకు దిగారు. అనంతరం ప్రయాణికులు వేరో బస్సులో మళ్లీ టికెట్ కొనుక్కుని బెంగుళూరుకు వెళ్లారు. నేషనల్ ట్రావెల్స్ వారికి చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వడం గాని వేరే వాహనం ఏర్పాటు చేయడం గాని చేయలేదు. పోలీసులు ఈ దిశగా కూడా ప్రయత్నం చేయలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జగన్మోహన్రెడ్డి హత్యను ఖండించారు ఉదయగిరి నియోజకవర్గం మీడియా ప్రతినిధులు. బింజమూరులో నిరసన వ్యక్తం చేశారు. నిజాలు నిర్భయంగా వెలికి తీసే పాత్రికేయులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం సమంజసం కాదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వింజమూరులో మీడియా ప్రతినిధులు ఐక్యంగా నిరసన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా వీకోటలో ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉదయగిరి నియోజకవర్గ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. స్థానిక బంగ్లా సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి హత్య ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించి దోషులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు నరసింహ, భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మీడియా భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరారు. నిజాలు నిర్భయంగా వెలికితీసే పాత్రికేయులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం సమంజసం కాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. దుండగులు చేసినటువంటి దాడి, హత్యతో ఈరోజు వింజమూరు పట్టణంలో ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి జర్నలిస్టులపై అనేక దాడులు నిర్వహిస్తున్నారు, అనేక హత్యలు. వీటిని వెంటనే ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని, అలాగే వారికి జర్నలిస్టులకి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అలాంటి సమాజంలో జరిగేటువంటి అన్యాయాలను, అక్రమాలను వెలికి తీస్తూ సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి పాత్రికేయులు నిర్వహిస్తున్నారు. నిజాలను నిర్భయంగా బయటపెట్టేటువంటి పాత్రికేయుల్ని కొంతమంది లక్ష్యంగా చేసుకొని దాడులు చేయటం, తర్వాత హత్యలు చేయటం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రతి ఒక్కరూ ఖండించవలసినటువంటి అంశం. గత 30 ఏళ్లుగా పశువులు నీరు త్రాగే నీటి గుంటను ఓ వ్యక్తి జేసీబీతో కుంటలను పూడ్చివేశారని కలిగిరి మండల కొత్తపాలెం రైతులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యను తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. కలిగిరి మండలం గుడ్లదన రెవెన్యూ పంచాయతీ పరిధిలో గత 30 సంవత్సరాలుగా పశువులు నీళ్లు తాగే నీటికుంటను గుడ్లదన ప్రాంతానికి చెందిన చిట్టేటి పొండియ్య అనే వ్యక్తి జేసీబీ సాయంతో నీటికుంటను పూడ్చేశారని కొత్తపాలెం రైతులు నిరసన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 102/1లో 3 ఎకరాల భూమిలో మేత పోరంబోకు నీటికుంట ఉండగా దానిని చదును చేసి వ్యవసాయ భూమిగా తయారు చేస్తున్నారని వారు మండిపడ్డారు. స్థానిక తహసీల్దార్ గిరీష్ దృష్టికి ఈ సమస్యను తీసుకుపోగా సమస్యను పరిష్కరిస్తామని తెలియజేసి మరలా చిట్టేటి పొండియ్యకు లీజు అగ్రిమెంట్ కింద ఆ భూమిని ఇవ్వడం జరిగిందని చెబుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు స్పందించి పశువులు మేత భూమిని కాపాడాలని, ఆక్రమించుకునే వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపాలెం గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈ గుంట అనేది ఇప్పటి నుంచి కాదు, మా పెద్దోళ్ళ పూర్వతరం నుంచి ఉంది. దాన్ని ఆక్రమణ చేయడానికి చిట్టేటి పొండియ్య అనే అతను, తూర్పుగూడలోని అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు. మేము కూడా దాన్ని ఆక్రమణ గురి కాకుండా చేయడానికి శతవిధాలా కృషి చేసి ఎంఆర్ఓ గారిని పలుమార్లు కలిసి దానికి ఒక ఎండార్స్మెంట్ కూడా తీసుకొచ్చాము. ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ కూడా జారీ చేస్తున్నారు. దానిలో ఇది ఎలాంటి ఆక్రమణ జరగలేదని చెప్పి జారీ చేస్తున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు దాని మీద అతనికి చేసుకోమని చెప్పి అన్ని హక్కులు కల్పిస్తూ ఒక లెటర్ ఒకటి ఇచ్చున్నాడు. అతను ఈయన చెప్పినా మా మీద అడ్డుకోవడానికి వస్తే నానా దుర్భాషలాడుతూ మా మీద కర్ర కూడా తీసుకొచ్చాడు. కానీ మళ్ళీ మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని కలిస్తే మీరు ఒక రిపోర్ట్ ఇచ్చిపోండి, దాని మీద మేము తర్వాత అతని గురించి చర్య తీసుకుంటామని చెప్పున్నారు. దీని మీద కోర్టులో కూడా ఈ మధ్య దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి లాయర్ దగ్గర కూడా సబ్మిట్ చేస్తున్నాము. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించున్నారు. అలాంటి గుంటలు ఎట్లా ఇస్తారండి అధికారులు, దాని చెప్పున్నారు. దళిత సంఘం నేత కొప్పోలు రఘుపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని రాపూరు మండలంలో దళిత నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ ఉద్దేశంతోనే అక్రమ కేసు పెట్టారని అన్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ/ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొప్పల రఘుపై నెల్లూరులో అక్రమ కేసు బనాయించడాన్ని రాపూరు మండల దళిత నాయకులు ఖండించారు. ఈ మేరకు గురువారం వారు రాపూరు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు కొప్పల అంకేష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం కొప్పల రఘు పోరాడుతున్నారని, పేద వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్న ఆయనపై రాజకీయ ఉద్దేశాలతో అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఇటువంటి చర్యలు ఆయన గౌరవానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ/ఎస్టీ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పల రఘు గారు నిన్న
4 రోజుల క్రితం నెల్లూరులో ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది. దాన్ని ఖండిస్తూ రాపూర్ మండలం దళిత నాయకులని ఈవేళ రాపూర్ పోలీసు వారి దృష్టికి దాన్ని తీసుకొని వచ్చి దాని మీద ఖండిస్తూ వాళ్ళకి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ రగన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఎంతగానో పాటుపడుతూ నిరంతరం ఎక్కడ సమస్య ఉందన్నా ఆయన ఆ సమస్యకి కోసం పోరాడుతూ పేదవర్గాల కోసం న్యాయం చేయడం కోసం అనునిత్యం ఆయన పరితపిస్తున్నారు. అటువంటి ఆయన మీద ఈ విధంగా అక్రమ కేసులు బలాయించడం, అతన్ని గౌరవాలకి భంగం వాటిల్లకుండా అతన్ని పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలాగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాపూర్ పోలీస్ శాఖ వారికి దాని ఖండనని తెలియజేయడం జరిగింది. ధనలక్ష్మీపురం రెయిన్బో స్కూల్లో జరుగుతున్న చెస్ పోటీలను పాఠశాల డైరెక్టర్లు సుబ్రహ్మణ్యం, పద్మ దంపతులు ప్రారంభించడం, ఈ ఈవెంట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం గొప్ప విషయమని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 120 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ మండలం ధనలక్ష్మీపురం రెయిన్బో స్కూల్లో నెల్లూరు జిల్లా అండర్-13 చెస్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏబీసీ చెస్ నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను పాఠశాల డైరెక్టర్లు పద్మా సుబ్రహ్మణ్యం దంపతులు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చెస్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో చదరంగం క్రీడను అభివృద్ధి చేసేందుకు ఇటువంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పోటీలను నిర్వహించడం ఒక అద్భుతమైన పరిణామం అన్నారు. రెయిన్బో పాఠశాల వారు ఈ పోటీల నిర్వహణలో ఈ ఈవెంట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ పోటీలలో 120 మంది క్రీడాకారులు జిల్లా నలుమూలల నుండి పాల్గొన్నారు. ఈ పోటీల విజేతలకు సైకిళ్లు, చేతి గడియారాలు, ట్రోఫీలను బహుకరించనున్నారు. ఈ పోటీలలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన విజేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అండర్-13 చెస్ ఛాంపియన్షిప్ కి ఎంపికవుతారు. ప్రముఖ క్రీడాకారులు, అంతర్జాతీయ ఫైడ్ రేటింగ్ కలిగిన క్రీడాకారులు హేమల్ వర్షన్, మిథిలేష్, సంజన, కీర్తన ఈ పోటీలలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పాఠశాల సీఈఓ విశ్వాస్, ప్రిన్సిపల్ అరుణ, స్వయంప్రభ, బింధ్య, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు మంజుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పైడ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ అజీజ్, ఆర్బిటర్లు మౌనిక, విష్ణు, మహేంద్ర, తారక్ తదితరులు పాల్గొన్నారు. Dear teachers, proud parents and my chess champions. Welcome to the Under-13 SPSR Nellore District Chess Championship. Today we gather not just for a competition but to celebrate strategy, patience and smart thinking. We are proud to share that more than 120 young players are participating today, making this one of the strongest official district age group chess championship cum selection events. Chess is not just a game, it is a battle of minds where every move tells a story. Chess teaches us to think before we act, to stay calm under pressure, to learn from both winning and losing. As the great Vishwanathan Anand once said, chess teaches you to control the excitement when you win and the disappointment when you lose. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండ్ల మార్కెట్లో రాజకీయాలు లేవు, ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం. ఆర్టీసీ డిపోను ఎట్టి పరిస్థితులను ప్రైవేటు పరం చేయనివ్వం, మే 2న చలో ఆర్టీసీ కార్యక్రమానికి పిలుపు. ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు, తనిఖీల్లో లభ్యమైన వ్యక్తి మృతదేహం. నాయుడుపేట వద్ద ట్రావెల్స్ బస్సును ఆపేసిన పోలీసులు, నడి రోడ్డుపై అవస్థలు పడ్డ ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.